చర్యలు చేపట్టినా కూడా ఆర్టీసీ యూనియన్ వాళ్ళు కావచ్చు, కండక్టర్లు, డ్రైవర్లు కూడా సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. సో చెప్పండి అన్న, అంటే ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, ప్రభుత్వం కూడా మీకు మంచిగా చేస్తుంది, సో ప్రభుత్వం తరపున ఆలోచించి సమ్మె విరమింపజేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా పొన్నం ప్రభాకర్ గారు. మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. మేము ఇప్పుడు ఈరోజు గొంతెమ్మ కోరికలు కావు మావి. ఎప్పుడైతే మీరు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో పెట్టినరో ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లను నెరవేర్చమని అడుగుతున్నాం. ఆ రోజు కూడా తెలుసు కదా, యూనియన్లను రీఆర్గనైజేషన్, తర్వాత వీళ్ళకి పెండింగ్లో ఉన్న పిఆర్సీలు, తర్వాత రిక్రూట్మెంట్ లేదు, ఇవన్నీ ఆ రోజు ఉన్నదే కదా. ప్రభుత్వంలో విలీనం ఆ రోజు మీరు అధికారంలోకి రాకముందు మేము చేస్తామన్నారు. ఈ రోజు ఎందుకు అవి సాధ్యమైతలేవు? కాబట్టి చాలా సందర్భాల్లో అన్నారు ప్రభుత్వంలో అదే అన్నారు ఆ రకంగా అన్నారు. కాబట్టి మేము ఈరోజు ముందుండి ఆర్టీసీ వర్కర్లము బస్సులో తిరిగి అందరికి మమేకం చేసి కూడా ఓట్లు మా తరపు నుంచి కూడా ఓట్లు వేయించి గెలిపించుకున్నాము. ఈరోజు మేము కూడా ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చారు. మేము కూడా మీ ప్రభుత్వంలో ఉన్న మీ బిడ్డలమే కదా, ఆర్టీసీ కార్మికులము మీ బిడ్డలమే కదా, మేము బయట వాళ్ళం కాదు కదా. ఇప్పుడు మా సమస్యలను ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? మా సమస్యలను మేమేమన్నా ఈరోజు స్పాట్ల సమ్మెకు పోలేదు కదా. 2025లో ఒకసారి ఇచ్చినాం, అప్పుడు అర్థం చేసుకున్నాం టైం ఇవ్వండి అంటే. ఇప్పుడు మళ్ళీ 42 రోజులు అయింది సమ్మె నోటీస్ ఇచ్చి, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అయ్యలేవు. కాబట్టి అంటే ఇప్పుడు ఈ లెక్కన కేసీఆర్ గారు మొత్తం ప్రభుత్వంలో విన్నం చేసి చివరి నిమిషంలో మిస్ అయింది కదా. అయితే గతం ప్రభుత్వంలో కేసీఆర్ గారు మొత్తం చేసిండ్రు. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందని పెండింగ్లో పెట్టిపోయినరు. అది వచ్చింది, ఆ దాన్ని నేను పూర్తి చేస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పెండింగ్ అట్లనే ఉంది. ఆ 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా సమయం సరిపోలేదా ఇంకా ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం. సో ఏం చెప్తారు? ఏం లేదు, మా డిమాండ్లు మావి ఉన్నాయి కదా, మా గొంతెమ్మ కోరికలు కాదు. మాది ఈరోజు పిఆర్సీ కావాలి. మాకు రెండు పెండింగ్ లో ఉన్నాయి పిఆర్సీలు. ప్రభుత్వంలో విలీనం, మాకు యూనియన్లు రీఆర్గనైజేషన్ చేయాలి, రిక్రూట్మెంట్ కొనసాగాలి, మాకు ఉద్యోగ భద్రత కలవాలి. ఇప్పుడు చర్చలకు పిలిచి మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఇవి తీసుకోండి ఇవి అని చెప్పేసి చర్చలకు పిలిచి మా సమస్యలు తీర్చేంత వరకు ఈ రకంగానే కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు సమ్మె అంటే ప్రభుత్వం మాత్రం విరమించాలని చెప్పేసి అంటుంది, ఏదున్నా కూడా చర్చల ద్వారా సాల్వ్ చేసుకుందాం అంటుంది. మరి ఈ విధంగా సమ్మె చేయడం ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కదా. మేము సమ్మె చేస్తామని అనుకోలేదు, సామరస్యంగానే మేము అడిగాము. ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళి అడిగాము, మమ్మల్ని చర్చలకు పిలవండి, మీరు అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గవర్నమెంట్ ఆర్టీసీని విలీనం చేస్తా అన్నారు, మా సిస్టర్స్ లాంటి వాళ్ళు అని చెప్పారు. గవర్నమెంట్ విలీనంకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మేము 8 నెలల క్రితం అడిగితే మేము ఇప్పుడే పార్టీలోకి వచ్చినాము, మాకు ఆర్టీసీ గురించి ఏమీ తెలియదు, మాకు టైం ఏంటంటే మేము 8 నెలలు ఆగాము. తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చాము, మహాలక్ష్మి పథకము అమలు చేసిర్రు. కొత్త కమిటీ అమలు చేసినప్పుడు ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిర్రు. మేము సమ్మె నోటీస్ ఇచ్చాము, 42 రోజులు అవుతుంది మేము సమ్మె చేస్తాము, మీరు మాకు న్యాయపరమైన కోరికలు మాయి, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్లు పునరుద్ధరించాలి, కొత్త ఇంక్రిమెంట్ తీసుకోవాలి, మమ్మల్ని డబల్ డ్యూటీలు చేపిస్తున్నారు, వీక్లీ యాప్లు చేపిస్తున్నారు, ఇక్కడ కొత్త ఇంక్రిమెంట్ లేదు, మహాలక్ష్మి టికెట్ల వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, చిన్న దానికి కూడా చాలా పనిష్మెంట్లు ఇస్తున్నారు మాకు. చిన్న టికెట్లు, మహిళా టికెట్ల వల్ల దొరకడం వల్ల కూడా మాకు వాళ్ళకి EFT విధించి వాళ్ళకి కేసు లేకుండా మా పైననే కేసు రాసి సస్పెండ్ చేయడము, ఇంక్రిమెంట్లు తినడము, డిపోస్ పేర్లు ఇవ్వడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మేము న్యాయపరమైన కోరికలను మేము అడుగుతున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఇస్తా అన్న మాటనే మీరు ఇవ్వలేకపోతున్నారు. మేము సమ్మె చెయ్యము, మేము సామరస్యంగానే అడుగుతున్నాం అంటే ఇంతవరకు కూడా మమ్మల్ని చర్చలకు పిలవలేదు. నైట్ పిలిచారు, ఇంకా 4 వారాలు మాకు ఇవ్వండి అంటే మీ దగ్గర కమిటీ అనేది లేదు, ఏ విధంగా మీరు చేస్తారు? మాకు నమ్మకం అనేది లేదు. నమ్మకం లేకపోవడం వల్ల ఈరోజు సమ్మెకు మేము దిగినాము. మాకు న్యాయమైన కోరికలు మాకు ఇస్తే మేము డ్యూటీలోకి వెళ్ళిపోతాము. మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు అని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి పార్టీకి వస్తే. మరి సిస్టర్స్ వాళ్ళని ఇలా రోడ్డు మీదకి తెచ్చి సమ్మె చేయించడం న్యాయం కాదని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాము.
చెప్పండమ్మా, మొత్తానికి ఆర్టీసీ రక్షణ కోసం సమస్యల సాధన కోసం సమ్మె అంటున్నారు. సో మరి రేవంత్ సర్కార్ ఏమో కొంచెం టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవే సమస్యలు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇవే సమస్యలా మీకు? అవును సార్, సారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇదే సమస్య. మేము తెలంగాణ డివైడ్ కాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ముందు నడిచేది ఆర్టీసీ కార్మికులే అని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేపించేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన కేసీఆర్ గారికి ఓకే పర్లేదు మీకోసమని మేము 55 రోజులు సమ్మె చేసినాము తెలంగాణ రావాలని చెప్పేసి. వచ్చిన తర్వాత విలీనం చేస్తారని చెప్పేసి తీరా ఎలక్షన్లో కోడ్ చివరికి వచ్చేసరికినే సంతకం కాడ ఆపేసి మేము రాలేము, ప్రభుత్వంలోకి రాలేమని చెప్పేసరికి మా సంతకాలను కూడా మీరు కానికుండా చేసేసారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన చెప్పండమ్మా, మొత్తానికి ఆర్టీసీ రక్షణ కోసం సమస్యల సాధన కోసం సమ్మె అంటున్నారు. సో మరి రేవంత్ సర్కార్ ఏమో కొంచెం టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవే సమస్యలు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇవే సమస్యలా మీకు? అవును సార్, సారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇదే సమస్య. మేము తెలంగాణ డివైడ్ కాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ముందు నడిచేది ఆర్టీసీ కార్మికులే అని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేపించేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన కేసీఆర్ గారికి ఓకే పర్లేదు మీకోసమని మేము 55 రోజులు సమ్మె చేసినాము తెలంగాణ రావాలని చెప్పేసి. వచ్చిన తర్వాత విలీనం చేస్తారని చెప్పేసి తీరా ఎలక్షన్లో కోడ్ చివరికి వచ్చేసరికినే సంతకం కాడ ఆపేసి మేము రాలేము, ప్రభుత్వంలోకి రాలేమని చెప్పేసరికి మా సంతకాలను కూడా మీరు కానికుండా చేసేసారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము చేస్తాము, మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అలా చేసిరు కాబట్టి మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీరు అన్నారు. మీ సపోర్ట్ ప్రకారం మీరు మాకు విలీనం చేస్తారా? చెప్పండమ్మా, మొత్తానికి ఆర్టీసీ రక్షణ కోసం సమస్యల సాధన కోసం సమ్మె అంటున్నారు. సో మరి రేవంత్ సర్కార్ ఏమో కొంచెం టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇవే సమస్యలు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇవే సమస్యలా మీకు? అవును సార్, సారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇదే సమస్య. మేము తెలంగాణ డివైడ్ కాకముందు,